వెల్కమ్ టు మై ఛానల్. కల్కి సినిమా. ఈ కల్కి సినిమా కోసం డార్లింగ్ అభిమానులంతా కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ కల్కి సినిమాకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అసలు ఏం చేశారు అంటే షాక్ ఇచ్చారా లేదా గుడ్ న్యూస్ చెప్పారా? అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇందులో ఈ సినిమాకి సంబంధించి ఏం చేశారు అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తప్పనిసరిగా ఈ పూర్తిగా వీడియో చూడండి. డార్లింగ్ అంటే ప్రభాస్ గారి అభిమానులు కావచ్చు, లేదా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురు అభిమానులు కూడా తప్పనిసరిగా వీరికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మేము ముందుకు తీసుకొస్తాం. కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. సరే, ఇక ఈ కల్కి సినిమాకు షాక్ ఇచ్చిన చంద్రబాబు అని మీకు ఒక టైటిల్ చెప్తాను. అంటే షాక్ ఎందుకు ఇచ్చారు ఏమి అనేది కూడా, ఏంటబ్బా ఎందుకు షాక్ ఇచ్చారు అనేది కూడా మీలో కొంత అనుమానం అయితే వస్తుంది. పూర్తిగా చూడండి, అర్థమైపోతుంది. అభిమానులందరూ కూడా చాలా ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు డార్లింగ్ అని మన పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ని. ఎందుకంటే ఆయన తాజాగా వస్తున్న మన ముందుకు రాబోతున్న సినిమా కల్కి. అది ఈ నెల 27వ తేదీన విడుదల కాబోతుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లో దీన్ని విడుదల చేయాలని కూడా చిత్ర బృందం భావించింది. ఆ విధంగానే విడుదల చేస్తుంది. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయినటువంటి డార్లింగ్ ప్రభాసు ఇప్పుడు కల్కి చిత్రంతో అంతర్జాతీయ హీరోగా మారిపోతున్నాడనేసి కూడా చెప్తున్నారు. దాని మీద నమ్మకాలు అభిమానులు కూడా అదే విషయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొని తదితరులు కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్టుగా ఉంది. కాబట్టి ఇది ఒక భారీ తారాగణంగా, అంటే ఇందులో భారీ బడ్జెట్, అట్ ద సేమ్ టైం భారీగా ఇందులో పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా ఉన్నారు. కాబట్టి ఈ చిత్రంలో బడ్జెట్ కూడా 600 కోట్ల రూపాయలు దాటిందనేసి కూడా అంచనాలుగా చెప్తున్నారు. అయితే వైజయంతి మూవీస్ పతాకం పైన ఇక్కడ అశ్విని దత్తు ఈ సినిమాని అయితే నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా 26న ఇక్కడ ఈ సినిమాకి సంబంధించి చూస్తే 26, 27 ఇట్లా అనుకున్నారు, కానీ 27వ తేదీ మన ముందుకైతే వస్తుంది. ఈ చిత్రానికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ మొన్న మనకు ఇప్పుడు 25వ తేదీ చేయాలనుకుంటున్నారు. దీనికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిథులుగా నిర్మాత అయినటువంటి అశ్విని దత్తు ఆహ్వానిస్తున్నారు. ముఖ్యమంత్రిగా బిజీగా ఉండడంతో చంద్రబాబు వస్తారా రారా అనేది ఇక్కడ ఒక సందేహం అయితే ఉంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది, ఇక మొత్తం ఇటువంటి ఫంక్షన్లు కాకుండా రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం, ఇచ్చినటువంటి హామీలు ఆ పనిలో బిజీగా ఉంటారు. కాబట్టి వస్తారా రారా, వచ్చి కేవలం అలా వచ్చి వెళ్ళిపోతారా లేదనేది కూడా ఇక్కడ చూడాల్సినటువంటి ఉంది. దీని మీద అనేక సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే దీంతో దర్శకుడు మాత్రం నాగ్ అశ్విన్ ఈ ఈవెంట్కు పక్కాగా రద్దు చేస్తారనేది కూడా తెలుస్తుంది. అయితే 25 కాకుండా 26వ తేదీన కొంచెం వెసులుబాటు ఉండడంతో ఆ రోజున చంద్రబాబు హాజరవుతారు, అటువంటి అవకాశాలు ఉన్నాయనేది కూడా తెలుస్తుంది. దీంతో ఈవెంట్ని 26వ తేదీకి చేయాలని కూడా భావిస్తున్నారట. అయితే అందులో ఎంతవరకు నిజం అధికారికంగా రావాల్సి ఉంది. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందా లేదా అనేది కూడా ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు. ఎందుకంటే ఈ సినిమా 27వ తేదీన, అంటే దీనికి ఒక్క రోజు ముందే ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడం వల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదని కొంత అభిప్రాయాలు అయితే సినీ వర్గాల్లో, అంటే ఫిలిం నగర్ వర్గాల టాక్ అయితే వినిపిస్తుంది. అయితే 27వ తేదీన రిలీజ్ కాబట్టి 26వ తేదీన చాలా పనులు ఉంటాయి. కాబట్టి ఆ పనులన్నీ మానుకొని ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడం సాధ్యపడుతుందంటున్నారు కొంతమంది. అయితే దీంతో ఈవెంట్ జరుగుతుందా లేదా అనేది కూడా ఒక టెన్షన్గా ఉంది. అభిమానుల్లో కూడా ఆ టెన్షన్ అయితే నెలకొంది. అటు సినిమా నిర్మాతలు కావచ్చు, చిత్ర యూనిట్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అటువంటి కొంత సందిగ్ధంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇండియాలో ఈ సినిమాకు లభించే ఆదరణ బట్టి ప్రపంచవ్యాప్తంగా ఇతర భాషల్లో విడుదల చేయాలని కూడా ఇక్కడ చిత్ర యూనిట్ అయితే ఒక నిర్ణయానికి వస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే హాలీవుడ్ సినిమా స్థాయిలో దీన్ని విడుదల చేయాలని కూడా, అందుకు తగ్గ కథ ఇందులో ఉందనేసి కూడా దర్శకుడు అయితే భావిస్తున్నారు. మరి ఆ రకంగా ఈ సినిమా 27వ తేదీ రిలీజ్ అయితే అవ్వడం ఖాయం. కానీ ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో
అది ఎప్పుడు ఎక్కడ నిర్వహిస్తారా, అసలు నిర్వహించడం అనే దానికి సంబంధించి కొత్త గందరగోళమైనటువంటి పరిస్థితి అటు అభిమానులు నెలకొంది. దీనికి సంబంధించి మరి చిత్ర యూనిట్ నిర్మాణ సంస్థలు ఏం చెప్తాయి అఫీషియల్గా ఇప్పటివరకు లేదు కాబట్టి, లేదు అనుకుంటే మరో 3 రోజులు సమయం మాత్రమే ఉంది కాబట్టి మనకు తెలిసిపోతుంది. అఫీషియల్గా అనౌన్స్ చేస్తే అంటే ఆ ఫ్యాన్స్ అంతా కూడా కొంత ఉందా లేదా అనే దానికి కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ చెప్పకపోతే ఒక రోజు 2 రోజుల ముందు అంటే ఇక రేపో ఎల్లుండో తెలిసేటువంటి అవకాశం ఉంది. ఈ ఈవెంట్ ఉందా, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందా లేదని. ఏదేమైనా ఇది ఒక మంచి విజయం సాధించాలని కూడా మనం అందరం కూడా కోరుకుందాం. ప్రభాస్ అభిమానులు కావచ్చు, మనందరం కూడా కోరుకుందాం కల్కి మరో బిగ్గెస్ట్ హిట్ కావాలని, ఆయనకి మరింత పేరు ప్రఖ్యాతులు రావాలని కూడా కోరుకుందాం. మనందరం కూడా డార్లింగ్ అభిమానులందరూ కూడా తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డార్లింగ్ ప్రభాస్ గారికి సంబంధించిన ప్రతి అప్డేట్ను కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మా ఛానల్.